అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. మన వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు ఈ వీడియో చేయమని, సో వాళ్ళ కోసం మనం చేసేస్తున్నాం. సో తొందరగా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ నర్సక్క, అన్నం తిన్నావా? మా తిన్న, నేను తిన్నవా? తిన్నగాని ఏం కూర వండినావు? ఏ రాత్రిది ఇంత తోటకూర ఉండనే, అదే వేసుకొని తిన్నా. మరి నువ్వేమండినావు? మేము అనర్సక్క ఇయ్యాల ఇంత కూర తెచ్చుకున్నాం. అబ్బో యాడానికి ఎప్పుడు కౌసే. ఇయ్యాల సోమవారం తినకుంటే ఏమైందే, వారానికి 4 సార్లు కౌసే తింటారే. ఇక నా మొగడు తెచ్చిండు, వండుకున్నాం, తిన్నాం. మాకు సోమవారాలు మంగళవారాలు ఏది లేదు. అవునే, రాజమనైతే దానికి సోమవారం దారుణం చేయించుకున్న మనిషే గాని అది ఏం మనిషి అన్నట్టే. ఎందుకు నర్సక్క, ఏమైంది? సోమవారం అంటది, దారుణం చేయించుకున్న మనిషేనాయే. నీసు తింటది, కౌసు తింటది, ఒక్క పొద్దు లేదు, దానికి పాడలేదు. ఇక ఇంత మాత్రానికి ఆ దారుణం ఎందుకు చేయించుకునుడే? దేవుని పేరు చెప్పుకొని ఓ నీతి పలుకులు పలుకుతారు. ఏం పాడోనే, ఆ సోమవారం దీపం ముట్టిస్తా అని అంటది, ఆ నోట్లింత తాంబాకెత్తది, అటింటి తింటూ ఉంచుకుంటా దేవునికి దీపం పెడతది. అదేం పుణ్యం అన్నట్టుగా. ఏవలే రాజమణి గురించేనా మీరు మాట్లాడేది? అవును మల్లక్క, అది దారుణం చేయించుకుందేమో. సోమవారం మరి ఒక్క పొద్దు ఉండాలి కదా, అదట చికెన్ మటన్ తింటదట కదా. మనకు చూడనేమో ఏదినా శివయ్యకు మంచిగా కాపాడుకుంటా, నేను దీపం పెట్టుకుంటా అని నీతి మాటలు చెప్తుంది. ముంగట నీతులు చెప్తారు, వెనక పిత్తులు విత్తుతారు అన్నట్టు. దాని మాట లేకంటేనే లంగబొడ్డది. అది ఏమిటి చేయించుకుందో, అందుకే దానికి ఇంట్లో ఏం మంచి జరిగి పాడైతలేదు. మొగుడు గుద్దుతూనే ఉంటాడు దాన్ని. మరి నాతోటైతే నేను సోమవారం నీసు తినా, ఒక్క పొద్దు అని చెప్పింది మల్లక్క. గోలచ్చి నువ్వు పోయి గది మాటలే నమ్మినావే, అది లంగబొడ్డి కాదే. ఓ మీదికి మొత్తం ముఖమంతా బొట్లు పెట్టుకొని వస్తుంది కానీ అదో దీపం చక్కగా పెట్టది. దానికి సోమవారం లేదు, ఏది లేదు, పచ్చ నవ్వుతుంది, ఇంట్లో అన్ని తింటది. అది సోమవారం ఒక్క పొద్దు లేదు, ఏది లేదు, ఏ దాని మాటలు పట్టుకున్నావు నువ్వు? ఇక మనకేమెరక నర్సక్క, చెప్తే నమ్మితిమి. అది దానం చేయించుకున్న మనిషే గాని అది మొగని పక్కిడవదే. అవునట మల్లక్క, ఎప్పుడు మూగన్ని పక్కన పెట్టుకునేమంటదట కదా. ఆ కూరగాళ్ళు మా కూరగాళ్ళకి చెప్తారు, మా అమ్మ మా నాన్న ఎప్పుడు పట్టుకునేమంటారు, మమ్మల్ని వేరే మంచాలలో వండ పెడతారని. కూరగాళ్ళు 12-13 ఏళ్ళు ఉన్నారు. గా కూరగాళ్ళ ముంగట గదేం సోకే. ఇవాళ రేపు ఎవలాగుతారే. అవో అత్తాందే, ఏం నీతి మాటలు మాట్లాడుతూ చూద్దాం, మీరు సపడేకుండుర్రి. ఏం చేస్తారుల్లా, పని తీరిందా? మా తీరిందే రాజమణి, నీ తీరిందా? అన్నం తిన్నవాయే? ఆగో నరసక్క, ఇయ్యల్ల ఏం వారం, సోమవారమేనాయే, నాకు ఒక్క పొద్దేనాయే. ఇప్పుడు తినా, నేను పొద్దుగినాక తింటా. అవునా రాజమనక్క, మరి పొద్దంతా ఏం తినవా? ఏం తిననే పొల్లా, ఇంత తానం చేసినాక చాయ బొట్టు పెట్టుకొని తాగుతా గంతే. అబ్బో చూసినావా దీని మాటలు? దీని పొక్కలకి ఏది పోదట, అన్ని తినుకుంటేనే మళ్ళీ లంగ మాటలు చెప్తాను. మనకు తెలియదు అన్నట్టు. దాని మాటలు గట్లనే ఉంటాయి, ఇంకా ఇంకా ఇంటే మనకే పిసలెత్తది. ఏందేమో మీరే గులుక్కుంటారు బాగా. ఏం లేదు రాజమ్మనక్క, ఏం లేదు. తిన్నవా నువ్వు? మరి ఏం కూర వండిర్రు? మాది ఎల్లంతా చికెన్ తెచ్చుకున్నాం, గదింతోనే తిన్నా. గా చికెన్ తింటావే ఇలా సోమవారం గోలే? ఆ శివయ్య మెచ్చుతాడే నిన్ను. అందరికుంటాయే రాజమణి, నీ లెక్క సోమవారాలు ఒక్క పొద్దులు ఉంటాయే. నిజమే నరసక్క, నేను గింత నీతిగా ఉంటా అన్నా గాని ఆ దేవుడు నన్ను కనికరించలేడు. ఆ సొంటలోనే మంచిగా చూసుకుంటాడు. సోమవారం అని శివయ్య పేరు చెప్పుకొని తాగుకుంటా, తినుకుంటా, ఏరుకుంటా, మందికి నీతులు చెప్పి లోపట బోతులు అన్నట్టు ఉంటే దేవుడు మెచ్చుతాడే. మొత్తం నీతి సూత్రాలు వలుపుతాంది కదా. ఏమైంది నరసక్క, మొత్తం మీరే గులుక్కుంటారు? ఏం లేదు. మరి ఒక్క పొద్దుకు ఏం కూర అనుకుంటాను? 2 వంకాయలు దొరికినాయి చెట్టుకు, గవ్వేరేం టమాటాలు వేసి గోలిస్తా. అవునా, గోలియపోయినవిగా? ఏ గోలిస్తేనే ఇప్పుడే తింటానా ఏమన్నా? వాళ్ళకింత పొద్దున అన్నం పోనుకేసినయ్య గదే ఉన్నది. సరే నరసక్క, నేను పోతాన్నా. ఇక ఎండకు నిల్చుంటే అంత చక్కెర వచ్చినట్టు అవుతుంది, పొద్దడుస్తుంది, ఏం తినకపోతుంది కదా. అవునవును పోయే పాపం, మేమంటే తిన్నాం కానీ నువ్వేం తినకపోతుంది. పో ఇవి దీని మాటలు, చేసేది ఒకటి చెప్పేది ఒకటి. అది మంచిగా కడుపు నుండి తినచ్చింది. అవును మల్లక్క, మంచిగా తినచ్చి నేనేం తినా అప్పటిదాకా ఒక సాయ బొట్టు తాగినా అంటుంది లంగది. దాని ఇంట్లో
మొన్న దాని మొగడు 2 కిలోల చికెన్ తెచ్చిండే. తెస్తే అవే ఫ్రై చేసుకొని తిన్నారు. పొద్దున మా ఇంట్లకు వాసన వస్తాంది. మరి ఎవరింట్లో అని చూసే వరకు ఇదే గంట కొడుతుంది. ఇక మరి ఏమిటికి వాళ్ళు దారుణం చేయించుకొని ఒక సోమవారం అన్న మంచిగా ఉండకపోతే ఆ శివయ్య మెచ్చుతాడా? దాని మొగుడు తన్నేది గందుకే ఇక వాళ్ళకి లొల్లిలు అయ్యేదే గందుకు. పొద్దుగానే లొల్లి పెట్టుకుంటారు, రాత్రి అయితేనేమో పక్కలు ఉంటారు. ఇక అదేంది మళ్ళక్క లొల్లి ఎందుకు? ఇక పక్కలు ఉండు ఎందుకు? ఆయనకి ఇది లేకపోతే మనసున పట్టది, దీనికి ఆరు లేకపోతే మనసున పట్టది. ఏదో మీదికే చేసుకున్నామా అంటే చేసుకున్నాం, ఉన్నామా అంటే ఉన్నాం, ఏమనంటే శివయ్య పేరు చెప్పి మందికి బయట నీతులు ఎప్పుడు తప్ప లోపట అన్ని గవ్వే పొక్కలు. అవునే నర్సక్క, ఇక దాని మాట వింటే మనకే పిసలేసిపోతాం.